రీసెంట్గా తల్లికి వందనం డబ్బులు పడినాయి కదండి. దిమ్మ తిరిగిపోయి స్కామ్ అవుట్ బయటకు వచ్చిందండి. ఇది న్యూస్కి కూడా వెళ్ళలేదు, న్యూస్కి వెళ్ళకుండా ఆపేశారు. అందుకని నేను వీడియో చేస్తున్నానండి. మీరు అందరూ జాగ్రత్త పడతారు, మీ డబ్బులన్నీ పోకుండా ఉంటాయని. తల్లికి వందనం పడ్డ డబ్బులు 2 రోజులు లేకపోతే 3 రోజులు లేకపోతే వారం రోజుల్లో ఆ డబ్బులు పేక్ అకౌంట్ అనుకుని చెప్పేసి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందంటండి. కాబట్టి ముందుగానే మీరు తీసుకోవాలి. మా ఫ్యామిలీ నెంబర్ ఒక ఆవిడ డబ్బులు తీసుకోవడానికి వెళ్ళిందండి. డబ్బులు తీసుకోవడానికి వెళ్తే తర్వాత అక్కడ మొత్తం అంతా వద్దని చెప్పి తనకు 3,000 అవసరం వచ్చి అక్కడ తంబేసి ఒక ఈ సేవ సెంటర్లోని 3,000 రూపాయలు తీసుకుందండి. తర్వాత 10,000 రూపాయలు వదిలేసింది. తర్వాత తీసుకుందామని తర్వాత 10 రోజుల తర్వాత డబ్బులు తీసుకుందామని వెళ్తే ఆ ఈ సేవలు అడిగితే డబ్బులు లేవమ్మా, ఎక్కడ ఖాళీగా ఉందన్నారు. యాంటీ డబ్బులు ఏమైపోయినాయి అంటే, మరి మీరు టైర్ని డబ్బులు తీసుకోకపోతే ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంటుందంటమ్మా. నేను రీసెంట్గా విన్నానని చెప్పాడు ఆ తీసేవాడు. తర్వాత ఆ అమ్మాయి వచ్చి నన్ను అడిగింది, యాంటీ ఏం చేస్తే బాగుంటుందని, ఇలా డబ్బులు అకౌంట్లో ఖాళీ అయిపోయినాయండి, మిస్ అయిపోయినాయి అని చెప్పేసి. లేదమ్మా ఒకసారి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి అక్కడ మినీ స్టేట్మెంట్ తీయమంటే తీస్తారు, చాలా బిజీగా ఉంటుంది కానీ కొంచెం రిక్వెస్ట్ చేస్తే తీస్తారు. తర్వాత అప్పుడు ఎవరు ఎక్కడ డెబిట్ అయిపోయినా తెలితే మనకని చెప్పాను నేను. తర్వాత అక్కడికి వెళ్ళి మినీ స్టేట్మెంట్ తీసిన తర్వాత బయటకు వచ్చింది ఏంటంటే, తను ఎక్కడైతే 3,000 రూపాయలు తంబేసి తీసిందో ఈ సేవ సెంటర్లోని ఆడే ఆ అమ్మాయి లేకుండా 10,000 రూపాయలు కూడా లాగేసుకున్నాడట. తర్వాత ఆ విషయం తెలిసి ఈ అమ్మాయి వెళ్ళి లేట్ చేయకుండా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. కేసు పెడితే పోలీసులు కేకేసి వాళ్ళ స్టైల్లో 4 తగిలిస్తే ఆడు నిజం ఒప్పుకున్నాడండి. ఈ సేవ సెంటర్ వాడు ఇప్పుడు కూడా ఈ సేవ తీర్తలేదాడు. అడ్రస్ ఏంటన్నా చెప్పను బాగోదో, తీర్తలేదు. తర్వాత డబ్బులు అమ్మాయికి ఇప్పించేశారండి. తర్వాత పోలీసులు ఆడికి ఫుల్ క్లాస్ స్పీకర్. అయితే ఇది న్యూస్ దాకా వెళ్ళలేదు, ఆగిపోయింది ఈ విషయం. ఇది మీకు అందరికీ తెలుస్తుందని చాలా మంది డబ్బులు పడ్డాక లేట్ చేస్తున్నారని చేయొద్దు. డబ్బులు పడ్డాక 1-2 రోజుల్లో డబ్బులు తీసేసుకోండి. లేదంటే పేక్ అకౌంట్ అనుకుని ప్రభుత్వం ఏం చేస్తుందంటే డబ్బుల్ని రిటర్న్ చేసుకుంటుంది. లేదంటే మీరు ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పడ్డా లేదని చెక్ చేస్తుంటారు. ప్రభుత్వం అకౌంట్లో కాకుండా ఈ సేవ సెంటర్ నెట్ సెంటర్లోని వాళ్ళు మంచిలో అయితే ఓకే, లేదంటే మొత్తం మీ డబ్బులు గోయిందా లాగేస్తారు. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడే వీడియో అండి. వీడియో అందరూ షేర్ చేయండి, అందరూ జాగ్రత్త పడతారు. డబ్బులు పోతున్నాయి కదా, కాస్త ఇది ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కదా, పిల్లలకి ఏవి ఉపయోగపడతాయి కదా. వీడియో అందరికి షేర్ చేయండి, అలాగే వీడియో లైక్ చేసి మన ఛానల్ ఫాలో చేయండి. రీసెంట్గా తల్లికి వందనం డబ్బులు పడినాయి కదండి. దిమ్మ తిరిగిపోయి స్కామ్ అవుట్ బయటకు వచ్చిందండి. ఇది న్యూస్కి కూడా వెళ్ళలేదు, న్యూస్కి వెళ్ళకుండా ఆపేశారు. అందుకని నేను వీడియో చేస్తున్నానండి. మీరు అందరూ జాగ్రత్త పడతారు, మీ డబ్బులన్నీ పోకుండా ఉంటాయని. తల్లికి వందనం పడ్డ డబ్బులు 2 రోజులు లేకపోతే 3 రోజులు లేకపోతే వారం రోజుల్లో ఆ డబ్బులు పేక్ అకౌంట్ అనుకుని చెప్పేసి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందంటండి. కాబట్టి ముందుగానే మీరు తీసుకోవాలి. మా ఫ్యామిలీ నెంబర్ ఒక ఆవిడ డబ్బులు తీసుకోవడానికి వెళ్ళిందండి. డబ్బులు తీసుకోవడానికి వెళ్తే తర్వాత అక్కడ మొత్తం అంతా వద్దని చెప్పి తనకు 3,000 అవసరం వచ్చి అక్కడ తంబేసి ఒక ఈ సేవ సెంటర్లోని 3,000 రూపాయలు తీసుకుందండి. తర్వాత 10,000 రూపాయలు వదిలేసింది. తర్వాత తీసుకుందామని తర్వాత 10 రోజుల తర్వాత డబ్బులు తీసుకుందామని వెళ్తే ఆ ఈ సేవలు అడిగితే డబ్బులు లేవమ్మా, ఎక్కడ ఖాళీగా ఉందన్నారు. యాంటీ డబ్బులు ఏమైపోయినాయి అంటే, మరి మీరు టైర్ని డబ్బులు తీసుకోకపోతే ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంటుందంటమ్మా. నేను రీసెంట్గా విన్నానని చెప్పాడు ఆ తీసేవాడు. తర్వాత ఆ అమ్మాయి వచ్చి నన్ను అడిగింది, యాంటీ ఏం చేస్తే బాగుంటుందని, ఇలా డబ్బులు అకౌంట్లో ఖాళీ అయిపోయినాయండి, మిస్ అయిపోయినాయి అని చెప్పేసి. లేదమ్మా ఒకసారి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి అక్కడ మినీ స్టేట్మెంట్ తీయమంటే తీస్తారు, చాలా బిజీగా ఉంటుంది కానీ కొంచెం రిక్వెస్ట్ చేస్తే తీస్తారు. తర్వాత అప్పుడు ఎవరు ఎక్కడ డెబిట్ అయిపోయినా తెలితే మనకని చెప్పాను నేను. తర్వాత అక్కడికి వెళ్ళి మినీ స్టేట్మెంట్ తీసిన తర్వాత బయటకు వచ్చింది ఏంటంటే, తను ఎక్కడైతే 3,000 రూపాయలు తంబేసి తీసిందో ఈ సేవ సెంటర్లోని ఆడే ఆ అమ్మాయి లేకుండా 10,000 రూపాయలు కూడా లాగేసుకున్నాడట. తర్వాత ఆ విషయం తెలిసి ఈ అమ్మాయి వెళ్ళి లేట్ చేయకుండా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. కేసు పెడితే పోలీసులు కేకేసి వాళ్ళ స్టైల్లో 4 తగిలిస్తే ఆడు నిజం ఒప్పుకున్నాడండి. ఈ సేవ సెంటర్ వాడు ఇప్పుడు కూడా ఈ సేవ తీర్తలేదాడు. అడ్రస్ ఏంటన్నా చెప్పను బాగోదో, తీర్తలేదు. తర్వాత డబ్బులు అమ్మాయికి ఇప్పించేశారండి. తర్వాత పోలీసులు ఆడికి ఫుల్ క్లాస్ స్పీకర్. అయితే ఇది న్యూస్ దాకా వెళ్ళలేదు, ఆగిపోయింది ఈ విషయం. ఇది మీకు అందరికీ తెలుస్తుందని చాలా మంది డబ్బులు పడ్డాక లేట్ చేస్తున్నారని చేయొద్దు. డబ్బులు పడ్డాక 1-2 రోజుల్లో డబ్బులు తీసేసుకోండి. లేదంటే పేక్ అకౌంట్ అనుకుని ప్రభుత్వం ఏం చేస్తుందంటే డబ్బుల్ని రిటర్న్ చేసుకుంటుంది. లేదంటే మీరు ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పడ్డా లేదని చెక్ చేస్తుంటారు. ప్రభుత్వం అకౌంట్లో కాకుండా ఈ సేవ సెంటర్ నెట్ సెంటర్లోని వాళ్ళు మంచిలో అయితే ఓకే, లేదంటే మొత్తం మీ డబ్బులు గోయిందా లాగేస్తారు. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడే వీడియో అండి. వీడియో అందరూ షేర్ చేయండి, అందరూ జాగ్రత్త పడతారు. డబ్బులు పోతున్నాయి కదా, కాస్త ఇది ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కదా, పిల్లలకి ఏవి ఉపయోగపడతాయి కదా. వీడియో అందరికి షేర్ చేయండి, అలాగే వీడియో లైక్ చేసి మన ఛానల్ ఫాలో చేయండి.